1.5 kg చికెన్తో మంచి బిర్యానీ చేద్దాం రండి. చూడు ఎట్లుంది? సూపర్ బ్రో. ఇంకా చేసుకోవాలి ఎందుకంటే అది హాయ్ గైస్, వెల్కమ్ టు టేక్ మంద ఆఫీషియల్స్. ఈరోజు మన వీడియో ఏమిటంటే ఒక మంచి లింగాపురం కోడిని తీసుకొని పోయేసి అడవిలోకి పోయి బిర్యానీ చేసుకొని దానికి తోడేమరా బిర్యానీ ప్లస్ చికెన్ ఫ్రై, చికెన్ గ్రేవీ. సో ఈరోజు ఒక ఫుల్ వీడియో ఉంటుంది, మంచిగా చూసి ఎంజాయ్ చేయండి. చూడండి, మిస్ కాకండి. నెక్స్ట్ రేపు ఇంకా సాటర్డే వీకెండ్, రెండో వీకెండ్. వాసానికి రేపు లీవ్ అంట. క్యాంపింగ్ నైట్ హీరో కష్టం రా. ఇప్పుడు యా చేద్దాం, మన తోపులో చూద్దాము. వద్దా? సరే అడిగికి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీకు ఒక కొత్త రకం మిరప చెట్లు చూపిస్తారండి. ఈ తోట యాక్చువల్గా కిరణ్ వాళ్ళది. ఇక్కడ మీరు చూసినారంటే ఒకే పంటలో మాగిండే ఉన్నాయి, పచ్చిమిరపకాయలు ఉన్నాయి, ఏదో కొత్త రకం ఎల్లో కలర్లో కూడా ఒక కొత్తగా మిరపకాయలు చూసాను. ఫస్ట్ టైం నేను చూడడం. ఇదైతే కొంచెం కొత్తగానే ఉంది మాకి. చూడండి మొత్తం ఎట్లుందో. మొత్తం 3 రకాలు ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, బొట్టోడు ల్యాండ్ ఇది. మొత్తం వీడియో ఉంది చూడండి. ఏం చేస్తారు నెక్స్ట్? ఏదో ఒకటి చేద్దాం ఉంటాను, ట్రోల్ చేసుకుంటా. బంతిపూలు నాటే నీతో సాంగ్ చేయమంటావా? బంతిపూల జానకి అని విజయవాడకి ఇట్లా పంపిమచ్చా, గూడూరు. పూలు మీరు నాటుతారు, మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కదా. ఏం పూలు నాటేది నువ్వా? కనకాంబరం వీళ్ళకి ఫుల్ ఫేమస్ బా. ఎక్స్పీరియన్స్ ఉంది ఎట్లా దాన్ని చేసేకి. ఈ బిట్టు మొత్తం కనకాంబరం అప్పుడు ఉండింది. ఇదంతా కర్బూజకాయ మచ్చా. కర్బూజ చేసేట్రా. కర్బూజ వర్షం ఉండకూడదు కదేం. అది అడవి కర్బూజ కాదు, మనం తినే కర్బూజ. ఈరోజు మాకోసం ఏం చేస్తున్నారా? మీరేం చెప్తే అది చేసి పెడతా. మామిడికాయ సీజన్ కదా, మామిడికాయ బిర్యానీ చేద్దామా? అంటే నెక్స్ట్ చింతకాయ సీజన్ వస్తే చింతకాయ బిర్యానీ. ఓ షిట్, మీరు ఏ బిర్యానీ అంటే ఆ బిర్యానీ చేసి పెడతా. సరే ఇప్పుడు నేరేడు సీజన్ ఒక్కరి కోసం. నేరేడుకాయలు బోండాలు చేద్దామా? నువ్వు భలే చేసినావు కానీ. సరే ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు. సరే చికెన్ ఉంది, దాన్ని ఏం చేస్తావు? 1.5 kg చికెన్తో మంచి బిర్యానీ చేద్దాం రండి. ఓకే. జ్వరం వచ్చేసి మొండన స్కూల్ పోరంట పాక. మేము ఇన్ని కష్టాలు పడి అన్ని ఎత్తుకొస్తుంటే జయసూర్య గడు ఏం చేస్తున్నాడు చూద్దాండి. కాదు, వానికి ఏమి సంబంధం లేనట్లుగా ఆడ కూర్చొని ఫోన్ నొక్కుంటా ఉన్నాడు. కాపలు పెట్టేసి నన్ను వరస్ట్ ముండ డిక్కి పైకి లేపేసి వరస్ట్, మా బ్యాచ్ కంతా వరస్ట్ వీడు. సెకండ్ టైం మళ్ళీ వరి నాడుతున్నారు మా ఊళ్ళో, అందుకనేసి నారు పెరుకుతున్నారు. ఈమె అటదిప్పు ఆడంతమంది పాప ముసిలోళ్ళు వంకొని నారు పెరుకుతా అంటే ఆమె తప్పించుకొని కోకిలమ్మ చూడి ఆడిగిపోతుంది. సీతాకాయలు ఆడ చూసినా తిండే. చూడు ఎట్లుంది. జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. కిరణ్ కష్టపడతాను. ఫస్ట్ టైం కిరణ్ గారు కష్టపడుతాడు వీడియో కోసం. అలసిపోయినాడు. మన స్టార్టింగ్ వీడియో ఇంకా ఆ లాస్ట్ ఇంకా
రండిరా రండిరా క్యా రండిరా క్యా రండిరా తూ జా ఏ కిరణ్ రే బిక్కాయి చెట్రా. హాయ్ ఫ్రెండ్స్, హలో. దిస్ బిక్కాయ్ నెక్స్ట్ సీజన్ ఇదే బిక్కాయలు సూపర్ గా ఉంటాయి. మీ ఊర్లో ఇది ఏమైనా ఉంటే దాన్ని ఏమంటారో కామెంట్ లో చెప్పండి. కామెంట్ చేయండి. బిక్కాయ్ అంటారు ఇది, మా ఊర్లో బిక్కాయ్ అంటారు. కట్టే కిరణ్, ఇది పచ్చికాయ. ఇది పచ్చి ఇప్పుడే స్టార్ట్ అయింది. తినమంటే తింటున్నాడు. చేదుగా ఉంది, చేదుగా ఉంది ఫ్రెండ్స్. కిరణా ఏం వస్తుంది తెలిసిన ఫ్రేమ్ ఈడ. ఎంత కష్టపడి ఎంత పెట్టి వీళ్ళు అట్లా పెళ్ళోళ్ళు పాప వాళ్ళకి ఎట్లా 2 కెమెరాలు తీసేది. కెమెరా ఇంకో కెమెరా వాళ్ళతో ఒక లైట్ రెడీ చేయాలి. నేను బిర్యానీ చేస్తాను, మీరు గ్రేవీ చేయండి. అన్నం తింటాడు, తినడానికి వస్తాడు ఉంది కానీ కష్టాలు పడిపోతాయి. చెప్పుతో నే గోటాలు చేయా కట్లాడదాం రారా. తింటానన్నా వదిలిలా ప్రశాంతత కావాలన్నా. మా వాళ్ళు వంట కోసం కట్లకు యుద్ధం చేస్తున్నారు. కట్ల కోసం మా చెప్పుకి ఏదో పక్షి ఈక దొరికింది కాదు. మా వాళ్ళని కట్లు తీసుకోరంటారు అంటే ఏదో పెద్ద యుద్ధమే చేస్తున్నారు వాటితో. ఎందుకు ఇన్ని కట్లు నాకు అర్థం కాలేదు. చేసే ఒక బిర్యానీకి ఒక చికెన్ కర్రీకి చూడు పెద్ద యుద్ధం చేస్తున్నాడు. మా చెప్పు అయితే సాధించినాడు ఫైనల్ గా. వీడు చేసారు కూడా ఎక్స్ట్రా చేస్తున్నాడు, వీడియో తీస్తాను అని. చాలు రామోనా. హాయ్ ఫ్రెండ్స్, వంకకు వచ్చాము కదా, వంట ఇంకా లేట్ అయ్యేట్లుంది. దానికోసం ఇప్పుడు మనం మామిడికాయ తెచ్చాము. దాన్ని ఎలా తినాలో చూడండి. ఇప్పుడు కొత్తగా మామిడికాయ మిర్చి ఎత్తుకుని బాగా రఫ్ చేయాలి. ఇక్కడికి రుద్దుతంటేనే నూరు ఊరిపోతుంది ఫ్రెండ్స్. ఇంత రఫ్ చేసినాక సాల్ట్, బాగా రఫ్ చేసుకున్నాక మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడు కారంతో కూడిన ఇది తింటేనే మీకు అది తెలుస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. అది మా ఫ్రెండ్ చెఫ్ మొత్తం రెడీ చేస్తున్నాడు. ఏం చేస్తున్నావు మోహన్? మెడకాయలు నరుకుతున్నా కిరణ్. ఎందుకది ఇప్పుడు గ్రేవీకా బిర్యానీకా? టమాటా బజ్జీ. ఓన్లీ టమాటా బజ్జీ. అందుకని దూరం వచ్చినావా టమాటా బజ్జీ? ఏం రా మాట్లాడతావు రే? అడవిలో టమాటా బజ్జీ మస్తుంది. టైటిలా సూపర్ ఉంటుంది సార్. ఒకసారి టేస్ట్ చేయాలంటే ఫస్ట్ చేస్తే ఓకే కుమ్ముతాడు ఫ్రెండ్స్ వంట వచ్చనేసి. మరీ ఫ్రెండ్స్ కాదు, అసలు ఫ్రెండ్స్ లేకుండా మనం మాడుకోవాలి ఓన్గా. ఇట్లయితే బాగా వస్తుంది, కానీ ఇక దీంట్లో తరగని కాదు, ఇట్లే కావాలి. మౌన అవి చాలే కానీ పచ్చిమిరకాయలు కొన్ని తరిగి వేయాలంటే దీనికి గ్రేవీకి మళ్ళీ
మొత్తం తగ్గేస్తాం ఇంకా ఒకసారి ఇంకా మనకి ఎత్తుకుందరు దాంట్లో కొన్ని దీంట్లో కొన్ని ఎత్తుకుందరు. మనం పొయ్యి రెడీ చేసుకున్నారు. సో ఇట్లా ఎందుకు వస్తున్నామంటే బిర్యానీ 1.5 kg ఎక్కువ చేసినాం అనమాట. కొంచెం తక్కువ ఉన్నారు జనాలు. సో గ్రేవీ చేసేదానికి పెద్ద తీసుకున్నాక అందుకు చిన్నగా కట్ చేసుకుంటున్నాం అంతే. అయిపోయింది. అంత పెద్ద వేస్తావా బిర్యానీకి? అంత పెద్దవే కదా కొట్టుకోవచ్చు. చిన్న వేస్తావు. సరే ఎత్తు ఇంకా పెట్టుకుండా. వెంకీ అన్న ఫేమస్ ఏమేమి చేస్తున్నాడు. దయచేసి ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళేసి వెంకటేష్ గారు దానికి ఫాలో చేసేయండి అబ్బా. మీరు ఫాలో చేసినా అది ప్రైవేట్ అకౌంట్, పబ్లిక్ అకౌంట్ కాదు. నేను యాక్సెప్ట్ చేయను. అయితే కామెంట్లు వేసుకోండి. మొత్తం మసారా కవర్ ఎత్తుకోరా అని చెప్తా. రెండే కవర్ ఎత్తెత్తుకుంటా కవర్. నా ఫస్ట్ దాన్ని కడిగినలా నువ్వు మన్నితో బ్యాక్ సైడ్. లేడీస్ ఉన్నారు వాళ్ళతో చూసుకుంటారు, మనకేం తెలుసు. వాళ్ళ పైన కాడ పెట్టుకొని పెడతారన్నా పొయ్యిలో. ఇప్పుడు ఈ క్లిప్లన్నీ తీసుకునేసి నేను రీల్ అప్లోడ్ చేస్తాను ఇన్స్టాలో. ఇక్కడ పిచ్చోన్లాగా ఆడపు ఏమెత్తుకున్నాడు. రాళ్ళు కావాలంట, అంతా రాళ్ళే. ఎంత అడిలో రాళ్ళు దొరకలేదు కిర్రానికా. కిర్రు ఇంత అడవిలో ఆయనకి రాళ్ళు దొరకలేదా? మన అమ్మ ఈవినింగ్ ఎంత బాగుంది వీడియోను. అదేమో చేప దారికా. ఈయన గుమ్మనాడు. నో ఇక్కడ బిర్యానీ చేయాలంటే ఆడ గ్రేవీకి పోయినావా? ఏమబ్బా ఇంకేనా పెట్టి అంటున్నాడా? నో నూనె ఎంత పోసేది కూడా దగ్గర నీళ్ళు లాగా పోసాడు. ఇంకా కొంచెం పోయినా కొంచెం ఏందో బాగా గ్రేవీ నేను చూసుకుంటా అన్నాడు. సాస్ వాళ్ళు కడితే అదంట. యాడ తగిలినా ఉన్నా మా ప్రాణానికి. నువ్వు ఎర్రగడ్డలు ఎత్తుకోరా తప్ప దాన్ని. కిర్రుకు తినే తప్ప ఏం చేసేది రాదు. ఫస్ట్ టైం కిరణ్ దగ్గర పని చేపిస్తాను. వాడు నార్మల్గా పనే చేయడు. అన్నీ వేస్తే దానికి పచ్చిమిర్చి కిరో గింట ఆయనకంట మింగు గింట ఇస్తాడు పెద్ద గింట నా నేను ఇంకేం కవర్ చేస్తాను కొంచెంసేపా. ఆడవాడు పోస్తాను నూనె. ఆయిల్ కాగద్దా, ఇది చికెన్ కాగద్దా, పొట్టాడన్నా పెట్టు. కెమెరామ్యాన్కి వేస్తాడు పనులు. ఏమైనా కూడా పచ్చిమిరకాయ కిరేగిరు నువ్వు ఫస్ట్ పచ్చిమిరకాయల ఏ సాయి గట్టిగా టమోటా ఇంకొన్ని టమోటాలు చెప్పుతో కొట్టే టమోటాలు ఎక్కువ వేయరా ఇంకే గ్రేవీకి. దూర దూర టమోటా టమోటా పోయి అగ్గు వస్తుంది. ఇట్లా పెట్టుకో, ఈ యాంగిల్లో పెట్టుకో. ఇంకా స్లో చేసుకొని పోవాలి, ఎందుకంటే అది స్లోగా వస్తుంది.
గ్రేవీ ఆల్మోస్ట్ రెడీ. గ్రేవీ టేస్ట్ చేస్తాం అనమాట. ఒక పీస్ ఎత్తుకున్నాం కింద. ఒక పీస్ ఎత్తుకో. నిజంగానే బాగుంది. ఒక పీస్ ఎత్తుకొని సావునా. టమాటో బజ్జీ రాదు. ఏమేమా టమాటో బజ్జీ రాదు. అయ్యో చా. నీళ్ళు ఎత్తుకో. మొత్తం ఏమైనా మనం వేసేసి గంట తర్వాత వాడు తిక్కు అంటాను. ఏం కాదు, సూపర్ వచ్చింది. నెయ్యి గీ అన్న ఎవరునా నెయ్యి దమ్ ఉండబ్బా. ఇంకే బిర్యానీలో నీళ్లు తాగుతాడు. ఇంతమంది గ్రేవీ నాకేసాడు 10 గంటలు. వెంకన్నా నోరు పోయినా. జ్యూసీగా ఉంది. ఆడితే సరిపోతుంది. వానికి మొక్కేస్తే నా ఒప్పుకోను బా. ఇప్పుడే ఫోన్ చేస్తాను మా ఇంట్లో ఫస్ట్ ఉప్పు ఉందో లేదు చూసి కొంచెం లైట్ ఉప్పు. ఇలాంటి వీడియోలు మళ్ళీ చూడాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టేక్ మంద అఫీషియల్స్.